రాయలసీమ అనగానే మనకు గుర్తొచ్చేది కరువు, ఫ్యాక్షన్, ఎండిపోయిన భూములు. కానీ చరిత్ర తిరగేస్తే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని రతనాల సీమ అని పిలిచేవారు. వీధుల్లో వజ్రాలు, ముత్యాలు పోసి అమ్మేవారట. ఇప్పుడు ఆ చరిత్ర మళ్లీ నిజం కాబోతోంది. అవును, రాయలసీమ భూగర్భంలో దాగిన పసిడి నిక్షేపాలు వెలికి తీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మొదటి భారీ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ వాణిజ్యపరమైన ఉత్పత్తికి సిద్ధమైంది. వచ్చే నెలలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారు. అసలు ఇక్కడ ఎంత బంగారం ఉంది? ఈ బంగారం తవ్వకాలు ఎవరు జరుపుతున్నారు? దీనివల్ల రాయలసీమ దశ ఎలా మారబోతోంది? ఈ రోజు వీడియోలో ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు వెనుక ఉన్న పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకుందాం. ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల పరిధిలో విస్తరించి ఉంది. దాదాపు 598 హెక్టార్లు అంటే సుమారు 1477 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో బంగారం నిక్షేపాలు ఉన్నాయని చాలా ఏళ్ల క్రితమే గుర్తించినప్పటికీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ, సాంకేతిక కారణాల వల్ల పనులు ఆలస్యమవుతూ వచ్చాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామిక అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రాజెక్టుకున్న అన్ని అడ్డంకులను తొలగించింది. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ మైనింగ్ ప్లాంట్ మరియు గోల్డ్ ప్రాసెసింగ్ యూనిట్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కేజీఎఫ్, హట్టి వంటి ప్రభుత్వ గోల్డ్ మైన్స్ గురించి మనకు తెలుసు. కానీ దేశంలోనే పూర్తి స్థాయి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించబోతున్న మొదటి ప్రైవేట్ గోల్డ్ మైన్ ఇదే కావడం విశేషం. బంగారం, వెండి వంటి విలువైన ఖనిజాల వెలికితీతలో అంతర్జాతీయ అనుభవం ఉన్న జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టును లీడ్ చేస్తోంది. దీనికి తోడు త్రివేణి ఎర్త్ మూవర్స్, డెక్కన్ గోల్డ్ మైన్స్ వంటి దిగ్గజ సంస్థలు భాగస్వాములుగా ఉండి అత్యాధునిక ఆస్ట్రేలియన్ మైనింగ్ టెక్నాలజీతో ఈ ప్లాంట్ను రన్ చేస్తున్నాయి. క్లిష్టమైన రసాయన ప్రక్రియల ద్వారా భూమి లోపల ఉండే రాళ్ల నుంచి స్వచ్ఛమైన బంగారాన్ని వేరు చేసే ప్లాంట్లు ఇక్కడ అద్భుతంగా పనిచేస్తున్నాయి. మైనింగ్ నిపుణులు మరియు జియోలాజికల్ సర్వే ఆధారంగా జొన్నగిరి భూగర్భంలో సుమారు 13.1 టన్నుల ధృవీకరించబడిన బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ 1 టన్ను రాళ్లను ప్రాసెస్ చేస్తే సగటున 2 నుంచి 4 గ్రాముల స్వచ్ఛమైన బంగారం లభిస్తుంది. ప్రారంభ దశలో అంటే ఈ ఏడాదిలో దాదాపు 600 నుంచి 800 కిలోల పసిడిని ఉత్పత్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ప్లాంట్ పూర్తి స్థాయిలో రన్ అవ్వడం ప్రారంభమయ్యాక ఏడాదికి గరిష్టంగా 1000 కిలోలు అంటే 1 టన్ను 99.9% స్వచ్ఛమైన గోల్డ్ బార్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అంటే ప్రతిరోజు ఇక్కడ కేజీల కొద్దీ బంగారం తయారవుతుందన్నమాట. ఇటీవల పుట్టపర్తిలో జరిగిన ఒక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జొన్నగిరి ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం భారతదేశం తన బంగార అవసరాల కోసం 90% పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల మన దేశ ఖజానా నుంచి వేల కోట్లు విదేశాలకు వెళ్లిపోతున్నాయి. అయితే ఈ జొన్నగిరి ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే భారతదేశంలో అంతర్గతంగా ఉత్పత్తి అయ్యే మొత్తం బంగారంలో దాదాపు 50 నుంచి 60% వాటాను ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తయారు చేసే అద్భుతమైన అవకాశం లభిస్తుందని సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఇది ఏపీ పారిశ్రామిక రంగానికే కాకుండా దేశ ఆర్థిక రంగానికి కూడా ఒక మైలురాయిగా నిలవబోతోంది. ఈ భారీ ప్రాజెక్టు వల్ల కేవలం ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాదు, వెనుకబడిన రాయలసీమ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ మైనింగ్ ప్లాంట్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులలో దాదాపు 90% మంది స్థానిక నిరుద్యోగ యువతకి అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. ఒకప్పుడు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు పసిడి వెలుగులతో పారిశ్రామిక హబ్ గా రూపాంతరం చెందుతోంది. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాక రాయలసీమ సరికొత్త చరిత్రను లిఖించబోతోంది.